హార్ట్ఫర్డ్ సర్కస్ ఫైర్ యాక్సిడెంట్ ప్రపంచ చరిత్రలోనే అతి భయంకరమైన, దారుణమైన, ఘోరమైన ఫైర్ యాక్సిడెంట్. యునైటెడ్ స్టేట్స్‌లోని హార్ట్ఫర్డ్ ప్రాంతంలో 1944 జూలై 6న రింగ్లింగ్ బ్రదర్స్ అండ్ బార్నియం అండ్ బెయిలీ సర్కస్‌లో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో 167 మంది చనిపోగా, దాదాపు 700 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ షోకి దాదాపు 8,000 మంది అటెండ్ అయ్యారు. షో చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతున్న టైంలో సర్కస్ టెంట్‌కి ఒకవైపు నిప్పంటుకుంది. ఇది ఫస్ట్ గమనించిన వ్యక్తి సర్కస్ బ్యాండ్ లీడర్ మెర్లీ ఇవాన్స్. వెంటనే ఆయన తన సర్కస్ మ్యూజిక్ బ్యాండ్ చేత ద స్టార్స్ అండ్ స్ట్రైప్స్ ఫరెవర్ అనే మ్యూజిక్ థీమ్‌ని ప్లే చేయించారు. ఇది సర్కస్ క్రూ మెంబర్స్‌కి ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. షోలో సంథింగ్ ఏదో ప్రమాదం జరిగింది అని తెలియచేసే సిగ్నల్. ఇది విన్న వెంటనే అలర్ట్ అయిన రింగ్ మాస్టర్ ఆడియన్స్‌కి ఈ విషయాన్ని తెలియచేసి ఎవరు పానిక్ అవ్వద్దు, ఒక ఆర్డర్‌లో అందరూ బయటకు వెళ్ళండి అని గైడ్ చేశారు. సర్కస్ క్రూలో కొంతమంది మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. మిగిలిన వారు షోలో ఉన్న ఆడియన్స్‌ని, యానిమల్స్‌ని సేవ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టేజ్ మీద ఉన్న పులుల్ని జాగ్రత్తగా కేజెస్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఆడియన్స్‌ని కంట్రోల్ చేయడం మాత్రం వాళ్ళకి కష్టమైపోయింది. పానిక్ అయిన ఆడియన్స్ ముందుకి, వెనక్కి పరుగులు పెట్టారు. టెంట్‌కి వాటర్ ప్రూఫింగ్‌గా ఉన్న పారాఫిన్ వ్యాక్స్ వల్ల మంటలు చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోయాయి. పారాఫిన్ వ్యాక్స్ వర్షపు నీటిని టెంట్ ద్వారా లోపలికి రాకుండా ఆపడానికి వాడతారు యాక్చువల్‌గా. కానీ అక్కడ ఆ పారాఫిన్ వ్యాక్స్ ప్రూఫింగ్ వల్లే మంటలు అదుపు తప్పినవి. ఈ మంటలకి వేగంగా వీచే గాలులు తోడయ్యాయి. కాలిపోతున్న టెంట్ ముక్కలు ఆడియన్స్ మీద నిప్పుల వాన కురిపించాయి. చూస్తుండగానే 8 నిమిషాల్లో మండుతూ ఉన్న టెంట్ పూర్తిగా ఆడియన్స్ మీద పడిపోయింది. ఆ మంటల్లో కొంతమంది చనిపోయారు, కొన్ని వందల మంది గాయాల పాలయ్యారు, కొందరు తొక్కిసలాటలో చనిపోయారు. అలా ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల బోలెడంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అసలు ఈ మంటలు ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇన్వెస్టిగేషన్‌లో మొదట ఆడియన్స్‌లో ఎవరో వెలుగుతూ ఉన్న సిగరెట్ పారేయడం వల్ల జరిగింది అనుకున్నారు. తర్వాత మేబీ ఎవరో కావాలని కుట్ర పన్ని ఇలా చేసి ఉండొచ్చు అని భావించారు. అయితే 1950లో రాబర్ట్ సెగి అనే వ్యక్తి తనే టెంట్‌కి నిప్పంటించాను అని ఒప్పుకున్నాడు. అప్పట్లో తనకి ఒక పీడకల వచ్చేదని, నిప్పులతో మండుతూ ఉన్న గుర్రం మీద ఒక వ్యక్తి వచ్చి తనని ఇలా ఫైర్ యాక్సిడెంట్ చేయమన్నాడు, అందుకే చేశాను అని చెప్పాడు. అది నమ్మి కోర్టు అతనికి 44 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. శిక్ష అనుభవించి విడుదలయ్యాక 1994లో ఒక ఇంటర్వ్యూలో సెగి నేనసలు ఫైర్ యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని, అసలు 1944లో ఫైర్ యాక్సిడెంట్ టైంలో సెగి హార్ట్ఫర్డ్ ప్రాంతంలోనే లేడు అని, అతను నిర్దోషి అని తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. సో, ఫైర్ యాక్సిడెంట్‌కి రీజన్ ఏంటో ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది. మరోవైపు సర్కస్ అఫీషియల్స్ ఈ ఫైర్ యాక్సిడెంట్‌కి ఫుల్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాధితుల ఫ్యామిలీస్‌కి $50 లక్షల నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. మీ మైండ్‌లో క్వెషన్ ఏంటో నాకు తెలుసు. సర్కస్‌లో యానిమల్స్ ఏమయ్యాయి అనేగా మీ టెన్షన్? అన్నీ సేఫ్‌గానే ఉన్నాయి. టైగర్స్‌కి మాత్రం మంటల వల్ల మైనర్ ఇంజ్యూరీస్ అయ్యాయి అంతే. ఇలాంటి ప్రమాదాల గురించి వింటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది కదూ! ఎంటర్‌టైన్‌మెంట్ షో కాస్త ట్రాజెడీ అయింది. సర్కస్‌లో అందరినీ నవ్వించే ఈ క్లౌన్ బకెట్స్‌తో వాటర్ తెస్తూ, మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తూ, అది సాధ్యం కాక కన్నీరు కారుస్తోన్న ఈ ఫోటో అప్పట్లో న్యూస్ పేపర్స్‌లో చాలా బాగా వైరల్ అయింది. ప్రమాదాల్ని మనం ఊహించలేము. ఒక్కోసారి ఊహించిన ప్రమాదాల నుండి కూడా మనం తప్పించుకోలేము.